తెలుగువారి వంటలో బంగాళదుంప కర్రీ కావాల్సిన పదార్థాలు నేను ఇవాళ చూపిస్తున్నాను. బంగాళదుంపలు, టమోటా, ఆనియన్స్, 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్, ఆ తర్వాత 3 బంగాళదుంపలకి 3 లేక 4 పచ్చిమిరపకాయలు, పసుపు, కొత్తిమీర, పోపుకు కావాల్సిన సామాన్లు, కరివేపాకు, ఉప్పు, కొరియాండర్ పౌడర్. బంగాళదుంప ఇలా సన్నగా తరుక్కోవాలి. ఆనియన్స్ కూడా ఈ సైజులో తరుక్కోవాలి. టమోటాలు కూడా ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఇలా కుక్కర్ కాస్త కాగిన తర్వాత ఆయిల్ 2 నుంచి 3 స్పూన్లు వేసుకోవాలి. కాస్త కాగిన తర్వాత ఇలా కాగిన తర్వాత పోపు సామాన్లు, మనం తీసుకున్న పోపు సామాన్లన్నీ ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కాస్త కలుపుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్, మనం సన్నగా తరుక్కున్న ఆనియన్స్ ఇలా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాస్త వేగిన తర్వాత మనము బంగాళదుంపలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత, ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, పొటాటో వేసుకోవాలి. ఆ తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత, ఇలా కాస్త వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. మనం సన్నగా తరుక్కున్న టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ వాటర్ యూజ్ అవుతుండగా మనం 1 స్పూను కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న కొరియాండర్ పౌడర్. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ నుంచి 1 గ్లాస్, అంటే మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలంటే అంత, ఒక 1/2 గ్లాస్ టు 1 గ్లాస్ పడుతుంది. పడిన తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము కుక్కర్ మూత పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ రానిచ్చిన తర్వాత, ఇలా కుక్కర్ మీద ప్రెషర్ వచ్చిన తర్వాత విజిల్ పెట్టుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని మనము దింపుకోవాలి. అలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత దింపుకున్న తర్వాత ఇలా స్మాషర్తో కానీ లేదా ఇలా స్మాషర్తో బాగా స్మాష్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా గిన్నెలో తీసుకొని కాస్త కొత్తిమీర పైన చల్లుకొని దీన్ని మసాలా దోశకు కానీ, అంటే పొటాటో గ్రేవీ పెట్టుకొని మసాలా దోశకు కానీ, లేదా అన్నంలోకి కానీ, లేదా చపాతీలోకి కానీ, లేదా పొటాటో శాండ్విచ్ కర్రీకి కానీ, దేనికైనా ఇది బాగా సూట్ అవుతుంది. చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయిపోతుంది. చాలా థ్యాంక్స్ మీరు ఈ వీడియో చూసినందుకు.